వెల్కమ్ టు బీబీజే న్యూస్ ఛానల్. ఈరోజు ప్రముఖమైనటువంటి వ్యక్తి బీబీజే ఆణిముత్యం కిన్నెర యాదగిరి గారిని కలవడానికి వచ్చామండి మన బీబీజే న్యూస్ ఛానల్ ద్వారా. నమస్తే సార్. నమస్తే సార్, మీ బీబీజే ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, మీ బాల్యం ఎలా గడిచింది, మీ తల్లిదండ్రుల గురించి, ఈ గ్రామం గురించి, మీ విద్య గురించి రెండు విషయాలు చెప్పగలుగుతారా? గతంలో మా జిల్లా వరంగల్ జిల్లా తొరూరు పోస్ట్ మడిపిల్ల గ్రామానికి చెందిన నా పేరు కిన్నెర యాదగిరి అండి. మేము బేడాపుడిక జంగాలకు సంబంధించినటువంటి వ్యక్తులం. మరి మాది చాలా పేద కుటుంబం అండి. మా నాన్న, మేము 5 మంది అన్నదమ్ములం, 5 మంది అక్క చెల్లెళ్ళు. మరి ఆ ఒక పూట ఉంటే ఒక పూట లేని ఈ స్థితి. వరెన్నం కోసం సాయంత్రం పడితే ఎప్పుడైతే వరెన్నం దొరుకుతుందో అని ఎదురు చూస్తూ మరి ఆ రోజులు గడిపిన రోజులు ఉన్నాయండి. రెక్కాడింది డొక్కాడకపోయేది. ఒక్క పూట అన్నం కోసం మేము పరుగులు తీసిన రోజులు ఉన్నాయండి. మరి ఆ రోజు 5 మంది అన్నదమ్ములు, 5 మంది అక్క చెల్లెళ్ళు ఎవరు కూడా సరిగా సంపాదన లేని స్థితిలో ఆ రోజు నాకు 14 ఏళ్ళ వయసు వచ్చిన కాడి నుంచే ఎక్కడ అది మాటల్లో నేను చెప్పలేనండి. నేను పడ్డ శ్రమ, నేను పడ్డ బాధ, రాత్రి అనక పగలనక నేను పడ్డ శ్రమలు చాలా ఘోరం ఉన్నాయండి. మా తల్లిదండ్రులు మరి మీ చిన్న చిన్న పిల్లలు అయితే కూడా వాళ్ళు కావిడి అటు లగేజు ఇటు లగేజు మధ్యలో అది ఒక గుడ్డలతోటి ఒక ఉయ్యాలలాగా కట్టి అటు ఒక పిల్లోడు ఇటు ఒక పిల్లోడిని మోస్తూ గ్రామానికి తిరుగుతూ మరి మధ్యలో ఆకలి అయినప్పుడు ఎక్కడో ఒక చోట మరి చెట్టు కిందనో ఎక్కడో పెట్టుకొని పల్చి పుల్చో చారో గడకో ఏది ఉంటే అదే తిని అది ఆకలి తీరనే ఈ స్థితి. ఏది మనిషికి ఇంత ముద్ద. ఆ రోజులలో పడ్డ బాధలు ఏంటంటే మరి ఆ విధంగా మేము కష్టాలు పడుతూ గ్రామం ఊరికి ఉత్తరాన మా డేరాలు ఉంటుండేది. డేరాలు కావండి, కట్టెలు. 3 కట్టెలకి అన్నం వండుకుంటే కుక్కలు కానీ తినిపోతాయని ఆ 3 కట్టెలకి సద్దులు కట్టుకొని మరి అదేవిధంగా వేసుకోవడానికి సాప, కప్పుకోవడానికి సాప అని అలాంటి స్థితులలో మేము బతికేవాళ్ళమండి. చదువు అనేది తెలియదు. మరి అదేవిధంగా అందరికీ గడ్డాలు, మరి అందరికీ తల ఎంటుకలు, మరి తర్వాత స్నానాలు కూడా సరిగ్గా చేయకపోయేదండి. ఈరోజు గ్రామానికి వెళ్ళామనుకోండి, 10 రూపాయలు అంటే మామూలుగా ఒక గద్దెడో సోరడో బియ్యం అనేదండి. అప్పుడు బియ్యం కావు, జొన్నలు, సద్దలు, రాగులు ఇలాంటి వస్తువులు అప్పుడు మేము సంపాదించుకొని తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఆ రోజులలో మేము ఆకలితో అల్లాడుతూ అన్నం కోసం ఎదురు చూసిన రోజులు ఉన్నాయండి. ఒరెన్నం కోసం మరి సాయంత్రం పడితే ఒరెన్నం దొరుకుతేమని, అది కూడా ఎంత మనిషికి పిరికెడు అన్నం, దానితోనే తినాలి. ఇప్పుడు సద్దలు, రాగులు, జొన్నలు అంటే చాలా ఇష్టపడుతున్నారు జనాలు. విఐపి వాళ్ళు కూడా అవే తింటున్నారు. అప్పుడు మాకు అది చీప్ అనిపిస్తుండేది. ఒరెన్నం మాకు చాలా అమృతం లాగా చూస్తుండేవాళ్ళం. కానీ ఆ ఒరెన్నం కోసం ఎదురు చూస్తూ మేము అయ్యో ఎప్పుడు పొద్దుకుతో ఎప్పుడు ఒరెన్నం దొరుకుతుందని కూడా బాధలు పడ్డ రోజులు ఉన్నాయి. మరి మా నాన్న, మరి మా అమ్మకి ఒక చంకలు ఒక పిల్లగాడు. మరి అదేవిధంగా మా నాన్నకి కావిడికి అటు లగేజు ఇటు లగేజు మధ్యలో మరి ఒక ఉయ్యాలలాగా ఒక చీరని చింపి 2 వైపులు కట్టి అటొక పిల్లోడు ఇటొక పిల్లోడిని మోచుకుంటూ గ్రామానికి వెళ్తుండేవాళ్ళు. ఆకలి అయినప్పుడు మధ్యన ఎక్కడైనా చెట్టు కిందనో శ్రేమ కిందనో అక్కడ కావిడి దింపుకొని అక్కడ ఏదైనా మన దగ్గర ఉన్న శారడో పురుషుడు ఏదైనా బియ్యం ఏదైనా ఉన్నా సరే వంట సామాన్లు ఉంటే అది వండుకొని మరి ఆడ పల్చి పుల్చో చారో ఏదైనా ఉంటే అదే తిని మళ్ళీ ప్రయాణం చేస్తూ మళ్ళీ గ్రామానికి వెళ్ళి మళ్ళీ గ్రామానికి బయట మరి ఆ గ్రామం బయట ఎక్కడో వంకరి గుడిసె వేసుకొని దానికి ఏమైనా మేము వండుకున్న సామాన్లు ఏమైనా ఉంటే దానికి తగిలించుకొని కుక్కలు కానీ తినిపోతాయేమని కప్పుకోవడానికి సాపే, పక్కన వేసుకోవడానికి సాపే. కానీ మాకు వేసుకోవడానికి సరిగా దుస్తులు కూడా లేవండి, బట్టలు కూడా లేవండి. అలాంటి స్థితులలో మా జీవితాలు గడిచినాయి. అదేవిధంగా అందరికీ గడ్డాలు, అందరికీ నెత్తిన ఏమంటారో దానికి జుట్టు. మరి ఊళ్ళోకి వెళ్ళారనుకోండి, ఈరోజు కుంచడో లే సోలెడో లేకపోతే తవ్వెడో
ఆ రాగులు సద్దలు ఇవి దొరికితే అవి మళ్ళీ రేపు ఇవాళ బాగానే దొరికాయి కదా, మరి తలకు స్నానం చేస్తే రేపు నాకు అదృష్టం మారిపోతాదో ఏమో, స్నానం చేయకూడదని మరి ఆ రోజులలో ఏం చేశామంటే స్నానాలు చేయకుండా కూడా మరి ఇవాళ దొరికినాయి, మళ్ళీ ఇవాళ స్నానం చేయగానే రప్పు అనేదండి, ఒక రప్పు అదృష్టం. అప్పుడు రప్పు అంటే అదృష్టం అన్నమాట. ఆ రప్పు పోతాదేమో అని మరి అప్పుడు అట్లా స్నానాలు చేయకుండా కూడా జీవితాలు గడిపిన రోజులు ఉన్నాయండి. మరి అదేవిధంగా జోలే అంటే మేము సంకర అవన్నీ వేసుకోవడానికి కూడా జోలే ఉండేదండి. మరి ఆ జోలె కూడా ఉతుక్కోకపోయేది, నెలల కొద్దీ అది కూడా మాసిపోతుండేది, మురుకు బట్టి ఉంటుండేది. అలాంటి సెంటిమెంట్లు ఉన్న రోజులలో నేను చాలా అందకాన్ని అని అందరూ అంటుండేవాళ్ళు. అయితే అప్పుడు శోభన బాబు లాగా ఉంటాడని, చాలా బాగుంటాడని వాళ్ళు అంటుంటే నేనేమయ్యానంటే మరి సినీ రంగంలోకి వెళ్ళాలని, సినిమాలో నటించాలని ఎన్నో కలలు కంటుండేవాడిని. అప్పుడు నేను జనాలతోటి నేను సినిమాలకి వెళ్తానంటే పిచ్చివాడా, ఒక గుడిసెలో ఉండేవాడివి, వెనకా ముందు నీకు ఎవరు లేరు, పరిచయం లేదు, హైదరాబాద్ పట్టణంలోకి పోతావా, అయ్యో మనం పట్టణంలో పోతే తిరిగి వస్తామో లేదో అని అప్పుడు నన్ను లాగుతుండేవాడు. చెప్పండి యాదగిరి గారు, మీరు చదువుకున్న బాల్యం చాలా బాధలు పడ్డారు, కష్టాలు పడ్డారు. తర్వాత మీరు సినిమా ఫీల్డ్కి ఏ విధంగా వెళ్ళారు, వెళ్ళాలని ఏ విధంగా అనిపించింది, అక్కడ మీకు ఎవరు సపోర్ట్ చేశారు, ఏ విధంగా నెగ్గారు, ఎన్ని సినిమాలు తీశారు, మీకు అక్కడ మీ సినీ పరిశ్రమ, సినీ జీవితం ఎలా గడిచింది చెప్పగలుగుతారా? అయితే నా సినీ రంగం ఎలా ఉందంటే నా వయసు ఒక 18 సంవత్సరాల మధ్య వయసులో నేను సినిమాల గురించి కలలు కంటుండేవాడిని. ప్రజలు కూడా నా ఒక ఆకారం చూసి నాలో ఉన్న ఏంటి నా కళ, నా మాటలు, నాకు ఉన్న అసంటి నా ఫేస్లో ఉన్న అసంటి గ్లామర్ని బట్టి జనాలు ఏమంటుండేవాడి, మీరు బాగుంటారండి సినిమాలకు వెళ్తారంటే. మాకు ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. సినిమా కళలు కనడం అంటే చాలా విచిత్రమైన విషయం. ఆ రోజుల్లో నాకు ఏ సపోర్ట్ లేదు. నేను సంపాదిస్తున్న నా కుటుంబం మొత్తం మరి జీవన ఆధారం ఉంటుండేది. మరి నేను ఒక్కరినే అటు వెళ్తే ఏమవుతుందని కూడా నేను కంగారు పడుతుండేవాడిని. ఆ రోజులలో నేను సినిమాకి వెళ్ళాలనుకున్న రోజులల్లో నాకు ఒక మధ్యలో ఒక వ్యక్తి, నాకు ఒక మంచి ఫ్రెండ్ కలిచాడు, ఒక కాలేజీ లెక్చరర్ అని అతడు కలిచాడు. అతడు ఒకసారి కాంచన సీత అనే సినిమా మలయాళంలో డైరెక్టర్ అరవిందన్ గారు ఆ సినిమా తీద్దామని, అతడు ఒక రియల్గా రాముడిలాగా ఉండాలని, మరి అతడికి ఒక ఏరు కూడా ఉండాలని, మరి చూస్తే కూడా రాముడు ఆకారం అతనిలో కనిపించాలని అతడు ఎత్తుక్కుంటూ మరి పల్లెట గ్రామానికి ఆ రోజు వచ్చాడు. వచ్చినప్పుడు అప్పుడు ఎట్లుండేదంటే అప్పుడు సంజయ్ గాంధీ నస్బందీ కార్యక్రమం అనేది అప్పుడు గ్రామాలలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. 1-2 పిల్లల కంటే 3 పిల్లలు వద్దని అప్పుడు బలవంతంగా పిల్లలది నస్బందీ కార్యక్రమం అనేది నడుస్తుండే. ఆ రోజులలో వాళ్ళ కార్లు వేసుకొని వచ్చినప్పుడు మా గ్రామానికి, మడిపిల్ల గ్రామానికి జనాలు బలవంతంగా నస్బందీ చేస్తారని జనాలు అడుగులు బట్టి పారిపోయారు. అయినా నేను పారిపోలేదు. వాళ్ళు నా ఇంటికి వచ్చారు. నేను అప్పుడు దత్తుని చూశాను. చూసిన తర్వాత నా మీద వాళ్ళు ట్రయల్ చేశారు. నన్ను తీసుకెళ్లారు విజయవాడ తీసుకెళ్ళి రాజమండ్రి తీసుకెళ్లారు. రాజమండ్రిలో నాకు కొన్ని టెస్టులు పెట్టారు. ఆ టెస్టులలో నేను సక్సెస్ఫుల్గా వాళ్ళు చెప్పింది చేశాను. అప్పుడు నాకు ఒక సినిమా కాంచన సీత అని సినిమాలో రాముడిగా నటించాను. నాతో పాటు మా తమ్ముడు కూడా నటించాడు. ఆ సినిమా ఇంటర్నేషనల్ గోల్డెన్ జూబ్లీ సినిమా అయింది. 9 ఇతర రాష్ట్రాలు, విదేశాలలో కూడా పోయి చాలా పెద్ద పేరు తీసుకొచ్చిన సినిమాలో నేను నటించాను. దాని తర్వాత సినిమాలు నేను చాలా సినిమాలు చేశాను. గులాబీ, ఆజాద్, వంశీ, మురారి, సూరి, బలరాం, ఆయనకిద్దరు, పెళ్లి పందిరి, కలిసి నడదాం, ఒకే మాట, దాదాగిరి, మందుపాత్ర, ముద్దు, సాహసవీరుడు, సాగరకన్య, ఇలా ఎన్నో సినిమాలు నేను 63 సినిమాల దాకా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాను. మొట్టమొదటి సినిమా నేను హీరోగా చేశాను. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఒక సినిమా, నా సినిమా రిలీజ్ కాబోతుంది. సినిమా పేరు భవనం. ఇంకొక సినిమా కూడా తీశాను, అది ఇంకా పేరు పెట్టలేదు. సినీ రంగంలో నేను ఒక పల్లెటూరు గ్రామంలో ఉండి నేను ఎందుకు చేయలేను, నేను ఒక మనిషినే కదా
అందరు చేసినట్టు నేనెందుకు చేయలేనని ఒక పట్టుదల, ఒక కృషి, ఒక నాలో ఉన్న ఒక ఏమంటారు దానికి ఉత్సాహం, ఎందుకు చేయలేను అనే ఒక మనిషిలో తో నా మనసే నా ధైర్యం, నా ఆలోచనే నా విధానం. నేను అనుకున్నది జీవితంలో సాధిస్తానని అనుకున్నాను, అది సాధించి తీరానండి. తర్వాత మళ్ళీ ఇంకో ఎపిసోడ్